అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో విస్తృత స్థాయిలో పర్యటన చేస్తా జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తాం, 175 సీట్లకి 170 సీట్లు నాయన్నట్టు ప్రెస్ మీట్లో మాట్లాడడం మనం చూసాం. అయితే ఈ రోజున పార్లమెంటు సమావేశాల్లో కూడా అక్కడ జమిలీ ప్రస్తావన వచ్చింది, బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఒకవేళ జమిలీ కనుక వస్తే ఏ సమయంలో వస్తుంది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అడగొడి చేస్తున్నాడు, ఏం జరగబోతూ ఉంటుంది? సో ఇవాళ పార్లమెంట్లో క్లారిటీ వచ్చింది కదా. ఆల్రెడీ దాంట్లో ఓట్ ఆన్ సెషన్ పెట్టారు. 269 మంది జమిలీ ఎన్నికలకి సై అన్నారు, 190 మంది కుదరదు అని చెప్పి వ్యతిరేకత చూపించిన వాళ్ళు 190 మంది ఉన్నారు. సో ఇక ఫైనల్గా ఏంటంటే అసలు బేసికల్గా పార్లమెంట్లో బీజేపీకి బలం లేదండి. ఎందుకంటే 361 ఓట్లు కావాలి జమిలీ కనుక పాస్ అవ్వాలి అంటే. సో ఆ పరిస్థితి లేదు కాబట్టి జేపీసీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో దానికి సంబంధించి నాకు తెలిసి సాయంత్రం రేపు సాయంత్రం లోపల కమిటీ సభ్యులు ఎవరనేది బయటకు వస్తుంది. సో మరి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ కనుక ఆమోదిస్తే జమిలీకి వెళ్తారు, లేదు అంటే జమిలీ ఉండదు. సో మన రాష్ట్రం పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ పదే వైసీపీ కార్యకర్తలను పిచ్చోళ్ళు చేయడానికి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? నిన్నటి వరకు కూడా 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయనే కదా. కానీ ఈరోజు ఏదైతే బిల్ పాస్ చేయాలని చెప్పి చూశారో ఆ బిల్లు చాలా స్పష్టంగా ఉంది. 2020 ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు ఒకవేళ బిల్ పాస్ అయ్యి ఓకే అయిందనుకోండి, 2034లో జరుగుతాయి. 2029 నుంచి కాదు, 2034 నుంచి జమిలీ ఎన్నిక అనేది స్టార్ట్ అవుద్ది. ఆ ప్రాసెస్ అనేది జమిలీ ఎన్నిక మొత్తం 1 స్టేట్ 1 ఎలక్షన్ అనే విధంగా 2034లో స్టార్ట్ అవుద్ది. సో అటు లోక్సభ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు, ఒకేసారి ఎన్నిక జరుగుతుంది దేశం అంతా కూడా. సో మరి దీంతో వైసీపీ నాయకుల్లో గుబులు పుట్టుకుందనమాట. ఎమ్మ 2027 అని చెప్పి అందరికీ చెప్పేసాం, ధైర్యం నింపేసాం, ఇప్పుడు చూస్తే 2034 అంటున్నారు, ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచనలో పడిపోయారు. సో ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నానండి, నేను కాదు, నేను గొట్టంగాని పక్కన పెట్టేయండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒకవేళ జమిలీ వచ్చినా ఎన్నిక 29లోనే జరుగుతుందని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో అది అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అన్నీ అటు జేపీసీ కమిటీలో కూడా ఇది మద్దతు పొంది జమిలీ ఎన్నిక బిల్ పాస్ అయ్యి ఓకే అయిందనుకోండి, 2034 నుంచి 1 స్టేట్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్తో వెళ్తారు. సో తద్వారా ఆర్థికంగా కొంచెం లక్షల కోట్లు ఖర్చు అవుతా ఉన్నాయి, 1,00,000 కోట్లకు పైగా ఎలక్షన్ దేశం అంతా జరిగేదానికి. సో కొంచెం ఖర్చు తగ్గుద్ది, ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా పార్టీ నాయకులు కానీ ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదండి. ప్రజల్లో ఏమో పార్టీని ఎవరు పట్టించుకోవట్లా, సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకోవట్లా. దాంతో ఏదో విధంగా పార్టీని ముందుకు నడపాలి, పార్టీని చచ్చిపోకుండా బతికించుకోవాలి అంటే వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టి వాళ్ళకి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ దారిలో తెచ్చుకుని మళ్ళీ బురద జల్లే ప్రయత్నం అధికార పార్టీ మీద, అదేవిధంగా వైఎస్ఆర్పీ పార్టీని మళ్ళీ బతికించుకోవాలి అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు ముందు ఎలక్షన్ ఓడిపోయిన తెల్లారి నుంచే మొదలుపెట్టారండి వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా. సో ఆ విధంగానే వాళ్ళు మొదటి నుంచి ఎత్తుకున్న నినాదం ఏంటి, 2027లో జమిలీ ఎన్నిక వస్తుంది అనేది వాళ్ళ నినాదం. తేటతెల్లం అయిపోయింది కదా. ఇప్పుడు 27లో ఎలక్షన్ లేదు, ఇక 29లోనే ఎలక్షను. మరేంటి వాళ్ళ భవిష్యత్తు? ఈరోజు మరి బిల్లుకి ఎందుకు మద్దతు ఇచ్చారు వైసీపీ వాళ్ళు అంటే భయం. మరి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, మరి ఏ క్షణాన ఎవరు ఎటు నుంచి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారో, అరెస్ట్ అయితే జీవితకాలం జైల్లోనే అండి వీళ్ళు చేసిన ఆర్థిక నేరాలకి. సో దాంతో అన్నీ కింద మీద మూసుకుని బీజేపీకి సై కొట్టారు, జమిలీ ఎన్నికకి సై కొట్టారు. లేదంటే వీళ్ళు 2027 ఎక్స్పెక్ట్ చేశారు కదా, అది అక్కడ జరిగే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు అపోజ్ చేసేవాళ్ళు. ఎందుకు అపోజ్ చేయలేదు అంటే వాళ్ళ మీద ఉన్న కేసులే. సో ఇక నానా రాద్ధాంతం నడిచింది పార్లమెంట్లో. బట్ ఫైనల్గా ఏమవుతుంది ఏంటనేది ఇక్కడ నిజంగానే కొంత సస్పెన్స్ అయితే ఇంకా వేయలేదు. రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వైసీపీకి అనుకున్న దానికి చొక్కెదురైంది. మరి వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఎంతవరకు వాళ్ళు మళ్ళీ మొబిలైజ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ధైర్యం నింపే ప్రయత్నం ఇంకా ఏ విధంగా చేస్తారనేది ఇక్కడ కొంత సస్పెన్స్ కనిపిస్తూ ఉంది ఇప్పటికేమో. ఎందుకంటే మొన్న రైతులు ధర్నా అన్నారు, రేపు 27 ఇంకో ధర్నా అంటున్నారు కదా. మొన్న రైతుల ధర్నాకి ఎవరు రాలా, రేపు 20 అక్కడికైనా ఆ మాత్రం ధర్నా అయినా జరిగింది అంటే ఈ 2027లో జమిలీ ఎన్నిక వస్తుంది అన్న కాన్సెప్ట్ని వాళ్ళకి తీసుకెళ్ళబట్టి ఆ ధైర్యాన్ని
బలవంతంగా వాళ్ళలో నింపుకొని ఒక 20-30 మంది అన్న బయటకు వచ్చారు. రేపు మరి 27 జరిగేదానికి ఆ 20-30 మంది అన్న ఉంటారా లేదా అనేది పెద్ద డౌటే. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సంక్రాంతి టైంలో కూడా నేను పూర్తిగా కార్యకర్తలతో ఉంటాను, అలాగే జనంలోకి వెళ్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ జమిలీ వచ్చినా రాకపోయినా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తే ఏమన్నా ఆహ్వానిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జనాల్లోకి ఇప్పుడప్పుడు వెళ్ళే పరిస్థితి లేదండి. అండ్ రెండోది ఏంటి అంటే ఇక జమిలీ అనే కాన్సెప్ట్ లేదు, ఇంకెందుకు వెళ్తాడు? ఈ సంక్రాంతి అన్నాడు, వచ్చే సంక్రాంతికి ఏమైనా వెళ్తాడేమో. అప్పటి వరకు చక్కగా ఎంజాయ్ చేస్తాడు. ఆయన ఉన్న ఆస్తులతో, ఆయన దగ్గర ఉన్న డబ్బుతో ఎంత విలాసవంతమైన జీవితం గడపాలో ఆ విధంగా గడిపేస్తాడు ఆయన. ఇంకా జమిలీ ఎన్నిక ఉండుంటే ఆయన వచ్చేవాడేమో. మరి జమిలీ ఎన్నిక లేదు కదా. సో మరి ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు అనేది చూడాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందండి. రాను ఎలా అవుతుందంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మాట ఇంట్లో ఉన్న మనుషులు కూడా వినే పరిస్థితి అయితే కనిపించట్లే ఆయనకి. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి అబద్ధాలు నమ్మాలి అంటే ఎట్లా కుదురుద్ది? మొన్నటి వరకు నమ్మారు. దేనికైనా ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ దాటేశారు ఆయన. సో మెల్లమెల్లగా ఆయన మీద కార్యకర్తల్లో కూడా విశ్వసనీయత పూర్తిగా ఇది వచ్చేసింది అనమాట. విశ్వసనీయతను కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తల్లోనే. సో కార్యకర్తలు కూడా ఏదో 2027 అంటున్నారు కదా, కొంచెం ఓపీ పడదాం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ మరి ఈరోజు ఇది చూసిన తర్వాత వాళ్ళలో కూడా ఖచ్చితంగా అన్నీ జారిపోయి ఉంటాయి. ఖచ్చితంగా ఆ భయం ఎట్లా ఇదై ఉంటుందంటే మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే వరకు కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా నోరు తెరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిస్తే బూతులే వస్తాయి. ఆ బూతులు చూస్తే కూటమి పార్టీ ఊరుకుంటుందా? తీసుకెళ్ళి లోపలేస్తుంది. లోపలేసినప్పుడు ఏమవుద్ది? ఖచ్చితంగా ఇక బయటికి తీసుకొస్తానికి కూడా పరిస్థితి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాడా? అబ్బో, ఆయనకు వాడుకోవడం తెలిసినంతగా ప్రజల్ని, కార్యకర్తలను ఆయన వాడుకున్నంత ఇదిగా నాకు తెలిసి ప్రపంచంలో ఏ మనిషి వాడండి. సరే, వాడుకున్నందుకు ఏమైనా ఉపయోగపడతాడంటే ఏం ఉండదు. వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఈరోజు ఉపయోగించుకుని రేపు వాళ్ళనే చిత్రహింసలు పెడతాడు, జైల్లో పెట్టి వాళ్ళనే ఇబ్బంది పెడతాడు. సో అది చూసి కార్యకర్తలు ఎవడు ఇప్పుడు ఇక వచ్చే రోజుల్లో ముందుకొచ్చే పరిస్థితి లేదు. జమిలీ అనే కాన్సెప్ట్ ఇక వాళ్ళ డిక్షనరీ నుంచి తీసేస్తారు, కొత్త కాన్సెప్ట్ ఎత్తుక్కుంటారనమాట రేపటి నుంచి. వీళ్ళని ఎలా నమ్మించాలి, మన కార్యకర్తలు మన దగ్గరికి ఎట్లా తెప్పించుకోవాలి, వాళ్ళని ఎంత ఇదిగా మనం మొబిలైజ్ చేసుకోవాలి, ఏదో విధంగా కూటమి పార్టీ మీద బురద చల్లాలి. మొన్నటి వరకు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ₹5 ఇచ్చి పేటీఎం బ్యాచ్ నడుపుకున్నాము, మరి ఇప్పుడు మన దగ్గర సొంత డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, ఇప్పుడు ఏం చేయాలి అనే కాన్సెప్ట్తోనే వెళ్తారు. సో ఖచ్చితంగా సోషల్ మీడియాని అయితే మళ్ళీ వచ్చే రోజుల్లో వీళ్ళు బలపరుస్తారు. కానీ ఏ విధంగా బలపరుస్తారు, ఏ తప్పుడు మాటలు చెప్పి వాళ్ళ ధైర్యం నింపుతారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా పట్టు కోల్పోతుంది అన్నారు. కోల్పోతుంది కాదు, ప్రస్తుతానికి కోల్పోయింది. ఈ జమిలీ ఎన్నిక లేదు అని తెలిసిన తర్వాత ఇంకా జారిపోయారు వాళ్ళంతా కూడా. మరి వాళ్ళు ధైర్యం నింపడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన టీం కానీ ఏం చేస్తుంది అనేది ఇక్కడ పెద్ద సస్పెన్స్. మరి చూద్దాము. ఇదే సోషల్ మీడియాని ఖచ్చితంగా ఆయన వాడుకోకుండా ఉండడం. ఎందుకంటే ఆయన గెలవాలి అంటే సోషల్ మీడియా తప్ప ఆయనకి వేరే దారి లేదు. ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు తెలుగుదేశం కార్యకర్తల్లాగానో జనసేన కార్యకర్తల్లాగానో కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎవరో కాదు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా షో పుటప్ చేసే బ్యాచే తప్ప కష్టపడి చొక్కా అంత చెమటతో తడిపించుకునే బ్యాచ్ ఏం కాదు, అంతా కూడా ఇస్త్రీ బ్యాచే. సో ఖచ్చితంగా సోషల్ మీడియాని అయితే వచ్చే రోజుల్లో ఏ విధంగా వాడాలో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాడతాడు. వాళ్ళు కాకపోతే అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, వాళ్ళు ఏ కాన్సెప్ట్ చెప్తాడు. ఇప్పుడు జమిలీ లేదు కదా ఇంకా. సో మరి ఇంకా ఏం చెప్తాడు అనేది కొంచెం సస్పెన్స్ అన్నమాట. థ్యాంక్ యూ.